మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని నిమ్మికల్లో అభ్యర్థి కృష్ణారెడ్డితో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా ఇవ్వకుండా పంటలు ఎండబెట్టిన మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అడుగు బయట పెట్టగానే కాంగ్రెస్ నేతల లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. రైతులకు పరిహారం ఇవ్వండి. మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి. ఎండిపోయిన పొలాలకు మీరు 3 సార్లు నీళ్లు ఇచ్చి 4వ తడి నీళ్ళు ఏదైతే ఆపినరో దాంతో పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాధ్యులు కాబట్టి 25,000 పరిహారం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగాడు. అంతేకాదు మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు, అది చెయ్యండి. రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు వెంటనే ఇవ్వండి. ఇవాళ ఏదైతే కళ్ళాలలో ఒడ్లున్నాయో, ధాన్యం కేంద్రాలలో ఒడ్లున్నాయో అవి వెంటనే కొనాలి. వెంటనే కొని 500 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వాలి. క్వింటాల్కు మీరు మాట ఇచ్చినావు. ఎన్నికల కమిషన్ అడ్డం ఉందని చెప్పకు. నువ్వు ఎన్నికల కమిషన్కు రాయి, నేను మద్దతు ఇస్తా తప్పకుండా. ఓట్లు ఏమైనా కానీ, రాజకీయాలు ఏమైనా కానీ నేను రైతుల కొరకు మద్దతు ఇస్తా అని చెప్పి కేసీఆర్ సూర్యాపేట నుంచి అడిగితే తెల్లవారి వాడు బలిపెక్కువై 100 నీ లిస్టు పంపమన్నాడు. లిస్టు పంపిన తర్వాత 4 గంటలు నేను లిస్టు పంపినా దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ లాగు పీక్తా, కేసీఆర్ కండ్లు పీక్తా, కేసీఆర్ ఇంకేంటియో పీకుతా అని మాట్లాడుతున్నాడు. ఏమి పీకలేడు, వీంతో ఏమి కాదు. కేసీఆర్ వెంట్రుకు కూడా పీకలేడు. తప్పకుండా ఇది దున్నపోతులాగుంది ప్రభుత్వం. దున్నపోతు ప్రభుత్వం మీద మీరు నీళ్లు పోస్తే అది ఇంకా 2 గంటలు పంతది తప్ప లేచి పనికి పోదు. దున్నపోతుని లేపి పని చెప్పాలంటే ముళ్ళుగర్రతో పొడవాలి. మీ ముళ్ళుగర్ర మీ చేతిలోనే ఉంది. ఆ ముళ్ళుగర్ర మీ ఓటు రూపంలో ఉంది. ఆ ఓటును మీరు కనుక సరిగ్గా వినియోగించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డిని గెలిపిస్తే రైతుగా కర్ర ఎట్లా పట్టుకోవాలో, దున్నపోతును ఎట్లా ఆడియాలో తెలిసిన కృష్ణారెడ్డి ఆ మీ రేసే ఓటును తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగర్రలాగా పొడిసి తీసుకొస్తాడు, బయటికి లేపుతాడు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే పద్ధతుల్లో మీ కొరకు కొట్లాడతాడు. అందుకే ఇటువంటి యువకుడిని, రైతు అయిన యువకుడిని కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కొరకు పంపిండు. అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డి గారిని గెలిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.